రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలోనే చిన్న అస్పష్టత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయన్నారు. కానీ ప్రైవేట్లోనే విద్యార్థులు ఎక్కువగా చదువుతున్నారని చెప్పారు. ప్రైవేట్ స్కూల్స్ తరహాలోనే ప్రభుత్వ స్కూల్స్లోనూ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ, ప్లే స్కూల్ తీసుకువస్తామన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. క్లాస్ రూమ్లలో స్టూడెంట్స్ తో మాట్లాడారు. తర్వాత ప్లే గ్రౌండ్ లో చిన్నారులతో కలిసి ఫుట్బాల్ ఆడారు రేవంత్. స్కూల్ కున్న తేడా ఏంది? దేశంలో ఈ రాష్ట్రంలో 29,500 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 18,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 11,500 స్కూల్స్ ఉంటే 36 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి. ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. కానీ 11,500 ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు 36 లక్షల మంది అయితే 29,500 స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది 18.5 లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు. మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని, వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ 3 years కంప్లీట్ అయినప్పుడే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము. అందుకే ఈరోజు ఆలోచన చేసినాం, బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ, యూకేజీ, ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా. ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో, తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు